ఈ పెద్ద మనిషి మా తండ్రి ఏజ్ ఉంటాడని ఆయన ఇన్ని రోజులు ఏమనలేనే. ఈయనేందో ఈమె పుచ్చు వంకాయ చచ్చు వంకాయ అనేదో మాట్లాడుతున్నట. నిరంజన్ రెడ్డి గారు, మీరు మా తండ్రి వయసులో ఉన్నారు కాబట్టి చాలా మర్యాద ఇచ్చి ఈ అంశాలన్నీ చాలా గౌరవంగా చెప్తున్నాను. మీరు అక్కడ లోకల్ ఎంఆర్ఓ ఆఫీస్ కాలబెడితే కూడా చూసుకుంటూ ఉండిపోయారట. మరి అది ఒకవేళ నిజంగా కేసీఆర్ గారికి తెలిసి ఊరుకుంటే మాత్రం 100% అది తప్పు అవుతుంది, అది కరెక్ట్ కాదు. ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. ఇంకా బీభత్సమైన మెజార్టీతో కొట్టేది ఉండే మిమ్మల్ని. ఇంకొకసారి నా మీద ఎటువంటి తట్టు మాట్లాడితే తండ్రి వయసు అని కూడా చూడము, పిచ్చిగా మాట్లాడితే పుచ్చలేసిపోతా చెప్తున్నాను. సభ్యత సంస్కారం లేకుండా ఓ తండ్రి లాంటి వయసు ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టారీతిగా తనకు తానుగా మాట్లాడేది. ఇన్నేళ్ల కాలంలో ఎప్పుడైనా ఎక్కడైనా నేను ఆ అమ్మాయి ప్రస్తావన తీసినా ఒక్క మాటనైనా ఎప్పుడన్నా అన్నానా? ఆయన నా గురించి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఊహించుకొని ఇచ్చేలేపేస్తాను మాట్లాడుతున్నాడు. సరే, అది నీ సభ్యత నీ సంస్కారం. నువ్వు ఒక ఎకరాకు నీళ్ళు లేకుండానే నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పిలిపించుకోండి. నేను పిలిపించుకోలేదమ్మా. నీకు కావాలంటే ఆ టైటిల్ వాపసు కవర్లో పెట్టి రాసి పంపిస్తా. నీ టైటిల్ తో నువ్వు సంతోషంగా ఉండు జీవితకాలం, లిక్కర్ రాణి అని. నాకేం అభ్యంతరం లేదు. నాకు ప్రజలు పెట్టిన నీళ్ళ నిరంజన్ రెడ్డి వద్దంటే విత్డ్రా చేసుకుంటా. నేను అడగలే, ప్రజలు నాకు ఇయ్యలే.